స్వాతంత్ర సమరయోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి వర్ధంతి సందర్భంగా గురజాలపట్నంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యనుమల మురళీధర్ రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కాక దేశంలోని అన్ని పదవులు చేసిన ఘనత వహించిన నాయకులు కాసు అని, ఆయన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సిర్ధాడపు గాంధీ, మండల కన్వీనర్ కొమ్మినేని బుచ్చి, ఎంపీపీ వేముల చలమయ్య, పట్న కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు, జిల్లా ఉపాధ్యక్షుడు అమరారెడ్డి, కోఆప్షన్ సభ్యులు షేక్ పీర్ అహ్మద్, కర్రా చినకోటేశ్వరరావు, యశోద దుగ్గా తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు 32వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా పల్నాడు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పల్నాడు రాజకీయాల్లోనే కాదు, ఇటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, యావత్ భారతదేశ రాజకీయాల్లోనే ఒక చెప్పుకోదగినటువంటి వ్యక్తి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. పల్నాడు జిల్లాలో ఎక్కడో వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి తూబాడు గ్రామంలో జన్మించినటువంటి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు తను చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో ప్రతిభావంతంగా చదువుకొని ఆనాడులో డిగ్రీ చేసి లా పట్టం పుచ్చుకుంటే కాకుండా 1942 దశకంలోనే ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అక్కడ మెంబర్గా ఉండటం, ఆ తర్వాత 1955లో ఫిరంగపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా అచల కాలంలోనే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1964 రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు ఇవాళ మన పల్నాడు ప్రాంతం ఆనాడు వెనకబడిన ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా ఉండేటువంటి మన పల్నాడు ప్రాంతానికి వరప్రదాయమైనటువంటి నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో ఆయన పాత్ర ఎన్నటికీ కూడా మరవలేని ఈ పల్నాడు ప్రాంత ప్రజల జీవితాలలో ఎప్పుడు కూడా ఆయన నిలిచే ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా. అంతేకాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టినటువంటి మొట్టమొదటి మన ఆంధ్ర రాష్ట్రంలో మన కాసు బ్రహ్మానందరెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయన రాష్ట్ర మంత్రిగా, అలాగే ముఖ్యమంత్రిగా, అలాగే కేంద్ర మంత్రిగా, అలాగే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఆయన బీసీ కులాలకు సంబంధించి మొట్టమొదట ఈ 92 కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు తీసుకురావడంలో కూడా ప్రముఖ పాత్ర కాసు బ్రహ్మానందరెడ్డి గారు పోషించారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కానీ, అలాగే పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రజలు, యువత అందరూ కూడా కాసు బ్రహ్మానందరెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుడు బుజ్జి గారికి, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షుడు అన్నారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.